మేషరాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యంగా ఫలితాలు వచ్చేంత వరకు కూడా మీరు సహనంతో, ఓర్పుతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరులు చెప్పేటటువంటి పలు రకాల ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలన చేస్తూనే మీ కార్యక్రమాల్లో పట్టుదలతో మీరు పనులు పూర్తి చేస్తూ ఉండాలి. అయినప్పటికీ కొన్ని రకాల ఆటంకాలు, శకునాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా మీరు మీ పని చేస్తూ కనుక వెళ్ళినట్లయితే అంతిమంగా శుభ ఫలితాలే మీరు పొందే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో, వివిధ సందర్భాల్లో మీకు రావలసినటువంటి బాకీలు సమయానికి రాకపోవచ్చు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు కొంత ఓపికతో మీ పనులు చేపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి కార్యక్రమంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పరిచయం లేనటువంటి వ్యక్తులతో మీరు ఈ వారం కొన్ని పనులు చేపట్టే సందర్భాలు కనుక ఎదురైనట్లయితే మాత్రం తొందరపడకుండా వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. పరిచయం లేనటువంటి వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు ఏమాత్రం కూడా వెల్లడించకూడదు. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు, అభివృద్ధి పైన ఈ వారం కొంత దృష్టిని పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు వ్రాసుకునే పత్రాలు, కుదుర్చుకునే ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాస్త ఈ ఒప్పంద పత్రాలను కూడా ఒకసారి పరిశీలన చేసి మీరు అర్థం చేసుకున్న తర్వాతనే సంతకాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం కొంత స్వల్పమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాగణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. గణపతి స్వామి వారి యొక్క అర్చన విశేషంగా మీకు కలిసి వస్తుంది. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. గరికను సేకరించి గణపతి స్వామి వారికి అర్పించే ప్రయత్నం చేయటం వలన మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి.